బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చేనేత కార్మికుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నేతన్నలపై కాంగ్రెస్ సర్కార్ కక్ష కట్టిందని, ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆదుకోరా అంటూ నిలదీశారు. కార్మికులు రోడ్డున పడ్డా కనికరించరా? 10 ఏళ్ల తరువాత సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాటి సంక్షోభం ఇప్పుడొచ్చిందన్నారు. నేతన్నల బతుకులు ఆగమయ్యేలా కాంగ్రెస్ విధానాలున్నాయని, నేతన్నలకు ఆర్డర్లు నిలిపివేసింది కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. గతంలో మాదిరే నేతన్నలకు చేతినిండా ఆర్డర్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వడంతో పాటు ఎన్నికల కోడ్ వల్ల ఆపిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కోరారు కేటీఆర్. చేనేత మిత్ర వంటి పథకాలను పక్కన పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం అందుతోన్న అన్ని కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేయాలని, అవసరమైతే మరింత సహాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి కొన్ని ప్రశ్నలు సంధిస్తూ లేఖ రాసినట్టు తెలుస్తోంది. లేఖలోని పూర్తి సారాంశం చెప్పండి. యామిని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి లెటర్ రాశారు. ఆ లెటర్ లో ప్రధానంగా చేనేత కార్మికులకు సంబంధించి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న పాలసీల మీద ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో చేనేత కార్మికులు, వారిని ఆదుకోవాలని చెప్పి ఆయన బహిరంగ లేఖను రాయటం జరిగింది. గతంలో అంటే ఆయన సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. సిరిసిల్ల ప్రధానంగా టెక్స్టైల్స్ రంగానికి అట్లాగే చేనేత రంగానికి ప్రసిద్ధి గల నియోజకవర్గం కాబట్టి అక్కడ ఉన్న చేనేత కార్మికులు వారి సమస్యల్ని తన దృష్టికి తీసుకొచ్చినట్లుగా కేటీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికులకు సంబంధించి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలని పట్టించుకునే విధంగా ప్రభుత్వం వ్యవహరించట్లేదని ప్రధానంగా ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ చేనేత కార్మికులకు సంబంధించి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని చాలా సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా కూడా ప్రభుత్వం వాటిని పరిష్కరించేందుకు నిర్లక్ష్యం వహిస్తుంది. అట్లాగే చేనేత మిత్రులు లాంటి కార్యక్రమాలు తీసుకున్నా కూడా ఆ కార్యక్రమాలు కూడా సరిగా అమలు చేయట్లేదు. నిరాశ నిస్పృహలో ఉన్న చేనేత కార్మికులు ఆత్మహత్యల వైపు వెళ్తున్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా చేనేత కార్మికులకి ఒక సమగ్రమైన విధానం తీసుకురావాలి, అట్లాగే వాళ్ళని ఆదుకునేందుకు ఒక కార్యాచరణ తీసుకోవాలని చెప్పి ఆయన బహిరంగ లేఖలో అంటే సుదీర్ఘంగా ఆయన లేఖ రాశారు. ఒక 4 పేజీల లేఖ. లేఖలో చాలా అంశాలు ఆయన ప్రస్తావించారు. తమ ప్రభుత్వ హయాంలో ఏ రకంగా చేనేత కార్మికులను ఆదుకుంది, బతుకమ్మ చీరలు ద్వారా ఏ రకంగా వాళ్ళకు ఉపాధి కల్పించింది, అట్లాగే వాళ్ళకి ఎక్స్పోర్ట్స్ కు సంబంధించి వాళ్ళ మీద జిఎస్టీ ట్యాక్స్ ఏదైతే నూలు మీద కానీ అట్లాగే కాటన్ మీద ఏదైతే ట్యాక్స్లు ఉన్నాయో ఆ పన్నులకు సంబంధించిన కూడా తాము వాళ్ళకి ఉపశమనం కలిగేలా చర్యలు తీసుకున్నామని చెప్పడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చేనేత కార్మికులకు సంబంధించి చాలా మంది ఈ ఉపాధి లేక అట్లాగే ప్రభుత్వ విధానాలతో వాళ్ళు ఆత్మహత్యల వైపు మలుచున్నారు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పి ఆయన ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. రైట్ వాసు, థ్యాంక్ యూ.